ఆప్షన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు థియేటర్లన్నీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే శానిటైజేషన్, అలాగే తినుబండారాలు, టికెట్ల యొక్క రేట్లు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో విజయనగరం జిల్లాలో కూడా ఏదైతే ఉన్నటువంటి థియేటర్లన్నీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మరింత సమాచారం మనతో పాటు మాట్లాడడానికి జేసీ గారు అయితే మనతో పాటు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి సార్, ఎలా చూశారు? ఇవి ఎటువంటివి ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏ విధంగా గుర్తించారు? ఏంటి? నమస్కారం అండి. సో ఇవాళ ప్రభుత్వ వారి ఆదేశం మేరకు మేము థియేటర్స్ అన్ని కూడా ర్యాండమ్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఒక భాగంగా ఇక్కడ ఉన్న మన శ్రీ లీలా మకాల్ థియేటర్కి రావడం జరిగింది. ఇందులో మన చెక్ లిస్ట్ ప్రకారం ముఖ్యంగా చూస్తే శానిటేషన్ ఎలా ఉన్నది, తర్వాత అందులో టాయిలెట్స్, వాటర్ ఫ్లో, టాయిలెట్స్ మంచి కండిషన్లో పెడుతున్నారా లేదా, అది కాకుండా లైసెన్స్ రిన్యూ చేసుకున్నారా లేదా, అండ్ మరి ఇంకా థియేటర్ లోపల ఉన్న సీట్స్, అక్కడ ఉన్న ఫైర్ సేఫ్టీ మెషర్స్, తర్వాత అక్కడ ఉన్న క్లీనింగ్ ఇవన్నీ కూడా బాగానే జరుగుతుందా లేదా అనేది క్లియర్గా ఉందా లేదని ఒకసారి చూడడం జరిగింది. సో ఇవాళ ఈ మాల్కి ఒక 10 minutes ముందు వచ్చాము. అన్నీ కూడా చక్కగా చూడడం జరిగింది. చూసిన తర్వాత మన అబ్జర్వేషన్ కూడా మేము రెస్ట్ చేసుకున్నాము. ఇవన్నీ పైన గవర్నమెంట్కి మేము పంపిస్తాము. అక్కడ నుంచి ఇందులో ముఖ్యంగా ఎటువంటి పెద్ద తేడాలు ఏమి కనపడలేదు. అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఈవెన్ టికెట్స్ కూడా చెక్ చేసాము. నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్. అండ్ ఎందుకంటే 2:30 షో టైమింగ్, మేము 2కి వచ్చాము. ప్రజలతో కూడా 2-3 మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా బాగానే ఇచ్చున్నారని చెప్పారు. సమ్టైమ్స్ షోకి ఎవరు రాకపోవడం వల్ల నిన్న ఈవినింగ్ కూడా క్యాన్సిల్ అయిందంట. సో దాని మీదనే ఒకసారి విచారణ చేయడం కూడా జరిగింది. అది కాకుండా ఈ ఫుడ్ ప్యాకెట్స్, డ్రింకింగ్ వాటర్, అండ్ ముఖ్యంగా వాళ్ళ మీద ఉన్న ప్రైస్ ట్యాక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని కూడా సరిగా పెడుతున్నారా లేదా, అండ్ ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తున్నారా లేదని కూడా చెక్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము అబ్జర్వేషన్లో రెస్ట్ చేసుకున్నాము, గవర్నమెంట్కి పంపిస్తాము. ఇలాగే ఇంకొక మిగతా థియేటర్స్ కూడా, మిగతా రెవెన్యూ అధికారులు కూడా థియేటర్స్ అన్నీ కూడా ర్యాండమ్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. సో ప్రజలు కూడా ఈ ఒక దీన్ని జస్ట్ మీరు అబ్జర్వేషన్లో పెడుతున్నాము. మీకు కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి, మేము కూడా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ లీలా మహల్లో ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ తనిఖీలు చేపట్టారు. ఈ థియేటర్ సంబంధించి ఎటువంటి లోపాలు ఏమైనా గమనించారా? యథావిధిగా యథావిధిగా అయితే కొనసాగుతున్నాయా? ఏంటి పరిస్థితి ఇక్కడ గమనించారా? ఆల్రెడీ ఇంకో థియేటర్కి వెళ్తున్నారు. చెప్పాను కదా, అది అంతే. ఓకే, రైట్. చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసాం కదా, ఏదైతే ఈ థియేటర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లైసెన్స్ కావచ్చు, లైసెన్స్తో పాటు ఉన్నటువంటి తినుబండారాలు కావచ్చు, టికెట్ల రేట్లు కావచ్చు, శానిటైజేషన్ కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని కూడా కులంకుశంగా పరిశీలిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అయితే మాత్రం ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈరోజు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ టైం కూడా మధ్యాహ్నం 2 గంటల సమయం అయితే అవుతుంది. ఈ 2 గంటల సమయంలో ఎందుకంటే 2:30కి అయితే షో అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాట్నీ షో స్టార్ట్ అయ్యే ముందు వస్తే ఈ తినుబండారాలకు సంబంధించిన కావచ్చు, అలాగే టికెట్ల రేట్స్ సంబంధించిన కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అదే క్రమంలోనే ఈరోజు ముందుగా అయితే విజయనగరంలో ఉన్నటువంటి లీలా మహల్ వద్దకైతే మాత్రం ఈరోజు వచ్చి దీన్ని పరిశీలించే ప్రయత్నం కూడా చేసామంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మేమైతే చేస్తున్నామంటూ మరోవైపు జేసీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క థియేటర్లో కూడా వీటినైతే చెకింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా మరోవైపు ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించిన పలు థియేటర్లో కూడా ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది అదేవిధంగా దీనిలో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ లీలా మహల్ని అయితే ఇప్పటికే చెక్ చేశారు. అదేవిధంగా మరొక 3-4 థియేటర్లు కూడా చెక్ చేస్తామని కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రోజుకి 4 ఆటలు అయితే మాత్రం వేస్తూ ఉంటారు. ఉదయం మ్యాట్నీ షో, అలాగే సాయంత్రం, అలాగే రాత్రి. ఈ యొక్క 4 షోల్లో కూడా ఏ విధంగా టికెట్ల అమ్మకాలు అనేవి జరుగుతున్నాయి, అదేవిధంగా తినుబండారాలపైన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుందా లేదా, అది ఎక్స్పైర్ అవ్వకుండా అయితే ఉంటున్నాయా లేవని ప్రతి ఒక్క అంశాన్ని కూడా నీట్గా క్షుణ్ణంగా పరిశీలించామని కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇదంతా కూడా వచ్చినటువంటి ప్రేక్షకులకి అందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదా అంటూ కూడా మరొక చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన ప్రేక్షకులతో కూడా కొంతమంది మేమైతే మాట్లాడడం, వాళ్ళు కూడా దీనికి సంబంధించిన సానుకూలంగా స్పందించారు. అన్ని విధాలుగా సౌకర్యవంతంగానైతే ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారంటూ మరోవైపు జేసీ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.